హీరోయిన్ అనగానే ముందుగా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ కొలిచేసి ఇంత హాట్గా ఉందేంట్రా బాబు అని కుర్రాళ్ళు ఫాలోవర్స్గా మారిపోతారు. కానీ ఈ డస్కీ బ్యూటీ ఆ మెజర్మెంట్స్తో పని లేకుండా హాట్ సీన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా న్యాచురల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తనకంటూ ఒక సపరేట్ ఫాలోవర్స్ని సంపాదించుకుంది. ఆమె యాక్టింగే కాదు, ఆమె మాటలు కూడా ఆమెని ఒక సపరేట్గా ప్లేస్లో ఉంచాయి. పొలిమేరా సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కామాక్షి భాస్కర్ల ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా సెక్స్ అనేది అసలు పెద్ద విషయమే కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏదో ఒక చెడ్డ పనిగా చూస్తూ దాని గురించి అందరితో మాట్లాడడానికి భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ హాట్ అండ్ డస్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది కామాక్షి. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యి కూడా సినిమా మీద ప్యాషన్తో ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చి చేసే పాత్రకి న్యాయం చేయడం కోసం ఎలాంటి సీన్స్ అయినా చేస్తా, స్టోరీకి అవసరమైతే ఎలాంటి బోల్డ్ సీన్స్ అయినా నటించడానికి నేను రెడీ అని డైరెక్టర్స్కి కామాక్షి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే కామాక్షి ఎక్కువగా బోల్డ్ మూవీసే ఎందుకు చేస్తుంది? ఈ విషయంగా ఆమె చెప్పిన సంచలన నిజాలేంటి? అసలు డాక్టర్ అయ్యుండి కామాక్షి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? చిన్నతనంలో కామాక్షిని లైంగికంగా వేధించిందెవరు? అవకాశాల కోసం నిజంగానే కమిట్మెంట్ ఇచ్చిందా? సెక్స్ గురించి అందరి ముందు ఓపెన్గా ఎందుకు మాట్లాడుతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కామాక్షి యాక్టింగ్ ఇష్టముంటే కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కామాక్షి పూర్తి పేరు సాయి కామాక్షి భాస్కర్ల. ఈమె జూన్ 18, 1995న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జన్మించింది. కామాక్షి తండ్రి మురళీకృష్ణ గారు ఎన్నో తెలుగు, తమిళ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ని, సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్గాను పనిచేశారు. అలా షూటింగ్స్ పని మీద ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని 2 రాష్ట్రాలు తిరుగుతూ ఉండడంతో కామాక్షి చిన్నతనం మొత్తం తమిళనాడు మరియు హైదరాబాద్లో సాగింది. కామాక్షికి ఒక తమ్ముడు కూడా ఉండగా పిల్లలిద్దరిని చూసుకోవడం కోసం వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండేది. ఇక కామాక్షి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో కంప్లీట్ చేసింది. ఇక ఆ తర్వాత తన ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ చదవడం కోసం ఫారెన్కి వెళ్ళాలనుకుంది. కానీ దానికి ఆమె పేరెంట్స్ ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే కామాక్షి చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుంటూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. కాకపోతే స్కూల్ అండ్ కాలేజ్లో చాలా బాగా చదివి టాపర్గా ఉండేది. ఎవరితో అయినా మాట్లాడాలంటే ఎంతో ఆలోచించే తమ కూతురు విదేశాలకు వెళ్ళి ఎలా ఉండగలదో అనే భయంతో ఆమె పేరెంట్స్ కామాక్షిని ఇండియాలోనే ఎంబీబీఎస్ చదవమన్నారు. కానీ కామాక్షి పట్టుబట్టడంతో వాళ్ళేం చేయలేక ఆమెని ఫారెన్కి పంపడానికి ఓకే చెప్పారు. అయితే కామాక్షి అలా చేయటానికి కారణం తన సొంత బంధువే కామాక్షిని లైంగికంగా వేధించటం. అతను కామాక్షి దగ్గర బంధువు కావడం, ఇంటర్మీడియట్ స్టేజ్లో కామాక్షి అందంగా తయారవడంతో అతను రోజు కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను వేధించేవాడు. ఇక ఈ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్తే గొడవలవుతాయని తన మనసులోనే దాచిపెట్టుకొని అతని నుండి తప్పించుకోవడానికి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని డిసైడ్ అయింది. అలా కామాక్షి ఎంబీబీఎస్ చదవడం కోసం చైనా వెళ్ళి అక్కడే గ్వాంగ్సీ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ అయింది. ఇక చైనాకి వెళ్ళిన తర్వాత కామాక్షి అక్కడ కాలేజ్లో చదువుకుంటూ చైనా లాంగ్వేజ్ అయిన మ్యాండ్రిన్ కూడా నేర్చుకుంది. ఇక అక్కడ ఉన్న టైంలో తన చైనీస్ ఫ్రెండ్స్ చైనాలో ఎక్కువగా కప్పలు, తేళ్లు, పాములు తినేవారు. దాంతో కామాక్షి కూడా బొద్దింకలు, తేళ్లు తినడం అక్కడ అలవాటు చేసుకుంది. అలా చైనాలో దాదాపు 6 ఏళ్లు ఉన్న కామాక్షి 2017లో తన ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసి చైనాలోని ఒక హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చింది. ఇక ఇక్కడికి రాగానే ఆమె మిస్ ఇండియా కాంపిటీషన్లో పోటీ చేయాలనుకుంది. ఇక ఈ విషయం తెలిసి తన ఫ్రెండ్స్ అందరూ తెగనవ్వుకున్నారు. ఎందుకంటే కామాక్షి ఆ టైంలో దాదాపు 90 కిలోల వరకు బరువు ఉండేది. అయితే తన ఫ్రెండ్స్ మాటల్ని సవాలుగా తీసుకున్న కామాక్షి కొద్ది నెలల్లోనే 35 కిలోల బరువు తగ్గి సన్నగా నాజుగ్గా తయారైంది. అలా మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళిన కామాక్షి టాప్ 15 వరకు చేరుకొని అక్కడ జరిగిన ఒక పర్సనల్ ఇంటర్వ్యూలో ఓడిపోయి ఇంటికి వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీల్లో పాల్గొని ఆ టైటిల్ని గెలుచుకుంది. అలాగే ఫెమినా మిస్ ఇండియా 2018లో ఫైనలిస్ట్గా నిలిచింది. అయితే అలా మోడలింగ్ చేస్తున్నప్పుడే ఆమెకి సినిమాల్లో కూడా ట్రై చేయాలని కోరిక పుట్టింది. దాంతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయ్యి బినేలా రావు అనే ఫేమస్ మ్యూజిషియన్ దగ్గర కూచిపూడి నాట్యం మరియు సంగీతం నేర్చుకుంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని
సమహార థియేటర్ గ్రూప్లో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయింది. అలా ఉదయం పూట అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేసుకుంటూ సాయంత్రం థియేటర్ ఆర్టిస్ట్గా కామాక్షి ట్రైనింగ్ తీసుకునేది. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం కామాక్షి ట్రై చేయగా ఎంతోమంది ఆమెను వాడుకున్నారు, కానీ ఛాన్సులు అయితే ఇప్పించలేదు. అలా ఎన్నో సినిమాలకి ఆడిషన్ ఇచ్చి అవకాశాల కోసం ట్రై చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అర్థం చేసుకుని అవకాశం కోసం ఏదైనా చేస్తాను అని కామాక్షి సినిమా టీమ్స్కి చెప్పేసింది. దాంతో ఆమె మొదటిసారి ఒక ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి 2021లో అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో అఖిల్ ఫ్రెండ్స్లో ఒకరిగా కామాక్షి నటించింది. అలాగే యూ నెవర్ నో అనే ఒక షార్ట్ ఫిలింలో కూడా యాక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత అదే ఇయర్ ప్రియురాలు అనే మరో సినిమాలో నటించగా 2021లోనే ఓటీటీలో రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర సినిమాతో కామాక్షికి మంచి పేరు వచ్చింది. అలాగే ఆ సినిమాలో కామాక్షి కొంచెం బోల్డ్గా ఇంటిమేట్ సీన్స్లో కూడా యాక్ట్ చేయటం, ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో కామాక్షికి ఇటు మారేడుమిల్లి, ప్రజానికం, రౌడీ బాయ్స్, విరూపాక్ష సినిమాల్లో ది బేకర్ అండ్ ది బ్యూటీ, అన్యాస్ ట్యుటోరియల్, కూబల్ హై, ఝాన్సీ, శైతాన్, దూత అనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత 2023లో కామాక్షి నటించిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఆమెకి ఆ తర్వాత ఛాన్సులు క్యూ కట్టాయి. ఇక ఆ సినిమా టైంలో ప్రొడ్యూసర్కి మనీ ప్రాబ్లం రావడంతో కామాక్షి అమ్మే ఆ సినిమాలో కొంత డబ్బు పెట్టి సినిమా కో ప్రొడ్యూసర్గా చేశారు. ఇక ఈ సినిమా తర్వాత కామాక్షి మిక్సప్, ఓం భీమ్ బుష్, లైలా సినిమాల్లో చిన్న రోల్స్లో యాక్ట్ చేయగా రీసెంట్గా వచ్చిన షో టైమ్ సినిమాలో నవీన్ చంద్రకి జోడీగా హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. అలాగే త్వరలో 12A రైల్వే కాలనీ, మా ఊరి పొలిమేర 3, మ్యాన్షన్ హౌస్, మల్లేష్ అనే సినిమాలతో కామాక్షి మనందరినీ అలరించబోతోంది. ఇక కామాక్షి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇప్పటికే 30 వచ్చేసినా ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ తన లైఫ్లో ఒక 3 వ్యక్తులతో సీరియస్ రిలేషన్లో ఉన్నానని, ఆ తర్వాత అండర్స్టాండింగ్ కుదరక విడిపోయామని చెప్పింది. కామాక్షి సినిమాల్లో బోల్డ్గా యాక్ట్ చేయడమే కాదు, బయట ఇంటర్వ్యూల్లో కూడా అలాగే బోల్డ్గా సమాధానం చెప్తుంది. అలా సెక్స్ అనేది తనకు పెద్ద విషయం కాదని, కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏదో చెడ్డ పనిగా చూస్తూ దాని గురించి అందరిలో మాట్లాడడానికి భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారని, తన 3 బాయ్ ఫ్రెండ్స్తో తన ఫిజికల్ రిలేషన్లో ఉన్నానని పబ్లిక్గా చెప్పేసింది. అలాగే మరో ఇంటర్వ్యూలో సినిమాల్లో బోల్డ్గా, డీగ్లామర్గా నటిస్తేనే యాక్టర్గా మంచి గుర్తింపు వస్తుందని, అడల్ట్ సీన్స్ చేస్తే తప్పు కాదని, సినిమాకి అవసరమైతే న్యూడ్గా కూడా నటిస్తానని కామాక్షి ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి సరైన వాల్యూ లేదని, అందరూ నార్త్ హీరోయిన్స్ కోసం మాత్రమే చూస్తున్నారని, తెలుగు సినిమాల్లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉందని కూడా కామాక్షి కామెంట్స్ చేసింది. కామాక్షి కేవలం హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు, మా ఊరి పొలిమేర సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా, మా ఊరి పొలిమేర 2 సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ఇప్పుడు త్వరలో రాబోతున్న మా ఊరి పొలిమేర 3 సినిమాకి హీరోయిన్గా, అసోసియేట్ డైరెక్టర్గా, రైటర్గా కూడా వర్క్ చేస్తుంది. ఇవే కామాక్షి ఎన్జిఓలతో కలిసి ఏంజల్ హౌస్, వాయిస్ ఫోర్ గర్ల్స్, మేక్ ఏ డిఫరెన్స్ అనే సంస్థల కోసం పనిచేస్తోంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.